మళ్ళీ చెప్తున్నా, బక్కోడికి రజనీకాంత్ ఉన్నాడు, బండోడికి బాలయ్య ఉన్నాడు. యాప్ట్ ఇది రాసి పెట్టుకోవచ్చు. చాలా బాగా ఇచ్చాడు బాలయ్య గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవునా, నిజమా? బాలయ్య హాయ్ నమస్తే అందరికీ. సో ఫైనలీ మన సంక్రాంతికి 3 సినిమాలు అయితే పోటీకి వచ్చినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అవుతుంది. సో బాలయ్య వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్, అంటే బాలకృష్ణ గారి ఎలివేషన్ మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మళ్ళీ చెప్తున్నా, బక్కోడికి రజనీకాంత్ ఉన్నాడు, బండోడికి బాలయ్య ఉన్నాడు. యాప్ట్ ఇది రాసి పెట్టుకోవచ్చు. చాలా బాగా ఇచ్చాడు బాలయ్య గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోరింగ్ సీన్స్ ఉంటాయి, అంటే ఏదో రొటీన్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బాబీ గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కలిపే విధానం చాలా బాగుంది. అండ్ ఇంకోటి, సెకండ్ హాఫ్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా, డాకు మహారాజ్ అనే ఆ స్టోరీ చెప్తారుగా, అది చాలా బాగుంది. చాలా ఎమోషన్గా ఫీల్ అవుతాం. నెక్స్ట్ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్. చెప్తున్నాం కదా, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాలయ్య రప్ప కొడతాడు ఫైట్లు. చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ చాలా కనెక్ట్ అవుతుంది. ఆ డిజైన్ చేసింది బాగా, అంటే మనకు సెకండ్ హాఫ్లో మళ్ళీ కిక్ మూవీలో అలా అనిపించింది లోపు, కానీ దీంట్లో మంచి స్టోరీ ఉంది కాబట్టి చాలా బాగా. ఇంకోటి ట్విస్ట్ కూడా బాగా మంచిగా రివీల్ చేశారు. గుడ్. సంక్రాంతి ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్యనే. ప్రతి ఇయర్ సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తుందంటే అది హిట్టే ఉంటుంది. ఇది కూడా పక్కా హిట్. గేమ్ చేంజరా ఇదా అంటే గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉంది. దీని తర్వాత ఇదని చెప్తాను. సో ఖచ్చితంగా మనం బాలయ్య కోసం అయితే చూడొచ్చు. సాంగ్స్ కూడా ఎక్కువ లేవు, అవి కూడా బాగానే ఉన్నాయి సాంగ్స్. మెయిన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. కొద్దిగా ట్విస్ట్ కూడా బాగానే ఉంది. బాబీ డియోల్ని ఇంటర్వెల్ ముందు బాగా వేరే లెవెల్లో చూపించాడు. బాబీ డియోల్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలయ్య ఎంట్రీ ఎలా ఉంటుందో బాబీ డియోల్ ఎంట్రీ కూడా అట్లనే ఉంటుంది. బట్ నాకేమనిపించింది అంటే క్లైమాక్స్లో బాబీ డియోల్ని ఇంకా భయంకరంగా, అంటే ఇంటర్వెల్ ముందే అంత చూపించాడు, లాస్ట్లో సింపుల్గా అయినట్టు అనిపించింది. బట్ గుడ్. మెయిన్లీ ఒకటి చెప్పాలంటే బాలయ్య డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి. బాలకృష్ణ అంటే బాలకృష్ణ అనగానే ఓవర్ డైలాగ్స్ అనుకుంటాం, కానీ దీంట్లో మీన్ఫుల్గా సినిమాకి తగ్గట్టు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. ఆ డెలివరీ కానీ బాలయ్య మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రతి గూస్ బంప్స్ వస్తుంది మనకి. ఒక యంగ్ హీరోకి తీస్తే వేరే లెవెల్ పోతుండే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. సంక్రాంతి విన్నర్ నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన సినిమాలలో సంక్రాంతి విన్నర్ బాలయ్యనే. పండగ తర్వాత చూసిన తర్వాత మరి అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో టికెట్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఖచ్చితంగా బాలయ్య వన్ మ్యాన్ షో, బాలయ్య మేనరిజం ఖచ్చితంగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది మీకు. ఎక్కడ బోర్ కొట్టది, కరెక్ట్ పాయింట్ వెళ్ళి తీసుకెళ్ళారు. చాలా బాగుంది. ఎమిషన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బాబీ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.